హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్. ఈ రోజు మనం పారాసెల్ నెట్వర్క్ అనే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ అ హోమ్ పేజ్. పారాసెల్ నెట్వర్క్ ఇది హోమ్ పేజ్. ఈ పారాసెల్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్. మనం క్రిప్టో అంటూ విన్నాం కానీ క్రిప్టోలో కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా మనకు తెలియదు. ఈ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ఏంటి? ఇన్సూరెన్స్ అంటే మనం క్రిప్టో వరల్డ్ లో కొన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ చేస్తా ఉంటాం. తర్వాత ఫార్మింగ్ చేస్తా ఉంటాం. ఫార్మింగ్ లో ఏంటంటే మీకు ఏపీవై, ఫార్మింగ్ లో ఏపీవై అని చెప్తాం మనం, యాన్యువల్ పర్సెంటేజ్ ఈల్డ్. అదే మనం మామూలుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం చెప్పినట్టుగా 12% అని చెప్పినట్టుగా అక్కడ యాన్యువల్ పర్సెంటేజ్ ఈల్డ్ అని చెప్తారు. సో వాళ్ళు ఏంటంటే మనకి ఫార్మింగ్ మనం చేయడానికి మనం ఒక ఒప్పందం కుదుర్చుకుని దాంట్లో ఫార్మింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ముందు చెప్తారు, మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇందులో ఇంత పర్సెంట్ ఈల్డ్ వస్తుంది అని మనకు ఒక పర్సెంటేజ్. బట్ ఏమవుతుందంటే ఓవర్ ఆన్ టైం పరిస్థితులు మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి ఆ ఈల్డ్ పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వలేకపోవడం ఏమైతే అల్టిమేట్ గా మనమే లాస్ అవుతాం. కంపెనీ వాడు ఏం లాస్ అవుతాం, వాడు చెప్తుంది ఇట్లా సో రేంజ్ శాతం ఇవ్వలేకపోతున్నాం, మీకు 8% అని చెప్పి 6% ఇస్తాం అని చెప్పి అట్లా లాస్ అవుతాం. అట్లనే కొన్ని స్మార్ట్ కాంట్రాక్ట్స్ మనం ఎంటర్ అయిన తర్వాత కొంతమంది హ్యాక్ చేసి వాటిని కొట్టడానికి స్కోప్ ఉంది. సో ఇట్లా మనం నష్టపోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇలా నష్టపోయినప్పుడు మన డబ్బుల్ని వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మనకి తిరిగి ఇస్తారు. అయితే ఏంటంటే పారాసైల్ ఏంటంటే మాన్యువల్ గా మనం క్లెయిమ్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ మాన్యువల్ క్లెయిమ్ చేసుకోవాలి. పారాసైల్ నెట్వర్క్ వాళ్ళు ఫస్ట్ అయితే కాదు, వీళ్ళకంటే ముందే నెక్సస్ మ్యూచువల్ అనే ఒక కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే నెక్సస్ మ్యూచువల్ వాళ్ళు ఆటోమేటిక్ పేవర్స్ ఇస్తారు. వాళ్ళు అంటే కంపెనీలో జరిగిన వెంటనే వాళ్ళే క్రాస్ చెక్ చేసుకొని ఆటోమేటిక్ పేవర్స్ ఇవ్వడం వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఏంటంటే మాన్యువల్ గా మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ లో మన అందరికి తెలిసింది బయట. అదే విధంగా నెక్సస్ మ్యూచువల్ కి పారాసైల్ కి ఉన్న డిఫరెన్స్ అది. ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ లో జనరల్ మనం ఇన్సూరెన్స్ లో బయట ఏం చేస్తాం, నంబర్ ఆఫ్ కస్టమర్స్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్లు వినిపించి వాళ్ళతో పాలసీ కట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కమ్యూనిటీని గ్రో చేస్తారు. ఇది కూడా అంతే, కమ్యూనిటీ పవర్. ఇది కూడా త్రూ ఎయిర్ డ్రాప్ కస్టమర్స్ ని గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. త్రూ ఎయిర్ డ్రాప్ లో మనం ఎయిర్ డ్రాప్ మనకి ఏదో ఫ్రీ కాయిన్స్ వస్తే మనం చేస్తాం కదా, దాంతో మన సోషల్ టాస్క్ చేయమంటారు. మనం ఫేస్బుక్, ట్విట్టర్, డిస్కార్డ్, రెడ్డిట్, వాట్ ఎవర్ ఇట్లా సోషల్ మీడియాలో మనం మన వంతుగా మనం పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ దాని తాలూకు మన ఫ్రెండ్స్ మన గ్రూప్ కొంత చూస్తూ ఉంటారు. సో అట్లా ఏంటంటే వాళ్ళు కమ్యూనిటీని పెంచుకుంటా ఉంటారు. అది బేసిక్. ఏంటంటే ఈ పారాసైల్ నెట్వర్క్ అనేది రెండు ఎకో సిస్టమ్స్ బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటది. ఒకటి వచ్చేసి కోల్కతా ఎకో సిస్టమ్, అది చాలా ఫేమస్. ఆ తర్వాత కుసమా పారాచైన్స్ అనేటువంటి ఇంకొక ఎకో సిస్టమ్. ఈ రెండింటి కంపాటబుల్ గా బేస్ చేసుకుని ఈ పారాసైల్ నెట్వర్క్ పనిచేస్తాం. సో ఇప్పుడు మనం దీంట్లో ఎలా సైన్ అప్ చేసుకోవాలో చూద్దాం. సో మీకు లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు లింక్ క్లిక్ చేసి సైన్ అప్ చేసుకోండి. ఎందుకంటే మీరు నా లింక్ ద్వారా సైన్ అప్ చేయడం ద్వారా మీకు పోయేది ఏమీ లేదు, నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుద్ది. తర్వాత ఫర్దర్ వీడియోస్ చేయడం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కాబట్టి నా లింక్ ద్వారా మీరు సైన్ అప్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదంటే మీ ఇష్టం, పర్వాలేదు, మీరు డైరెక్ట్ చేసినా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో మీరు లింక్ క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ కి మీరు వెళ్తారు. ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ స్టెప్ అంటే ఇప్పుడు అంతా మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఫుల్ నేమ్ ఏంటి, తర్వాత మీ అడ్రస్ ఏంటి, లేకపోతే మీ వ్యాలెట్ అడ్రస్ ఏంటి అని అడిగే వాళ్ళు. అట్లా కాదు, డైరెక్ట్ గా ఏంటంటే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని చెప్తున్నారు. డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తే మీరు ఆటోమేటిక్ సైన్ అప్ అయిపోయినట్టు. ఇంకా దాంట్లో వేరే ఏం స్టెప్స్ ఏం అవసరం లేదు. అయితే ఏంటంటే యూజువల్ గా మెటామాస్క్ అనేది చాలా ఫేమస్. మెటామాస్క్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకొని పెట్టుకోండి, మీకు అన్నిటికీ ఎటువంటి ఎయిర్ డ్రాప్ కానీ పనికొస్తూ ఉంటుంది. సో చూద్దాం. కనెక్ట్ వ్యాలెట్ అన్నప్పుడు ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నాడు, మెటామాస్క్, కాయిన్ బేస్, ఇంకా లెడ్జర్ ఫైల్ కాయిన్, నెక్స్ట్ లెడ్జర్, బ్రేవ్ వ్యాలెట్. కనెక్ట్ వ్యాలెట్ ఏదైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే నా సలహా ఏంటంటే మీరు మెటామాస్క్ కనెక్ట్ చేసుకోండి, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ వన్. సో మెటామాస్క్ క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ వ్యాలెట్ కనెక్ట్ చేయాలని ట్రై చేస్తుంది. అంటే ఏంటంటే మీరు ఈ బ్రౌజర్ లో మీ మెటామాస్క్ వ్యాలెట్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే కనుక అది కనెక్ట్ చేసుకోగలుగుతుంది. సో వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి, మీ మెటామాస్క్ డౌన్లోడ్ చేసుకోండి. కూడా మీకు ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను. దాన్ని రికమెండెడ్ లో చూసుకోండి. రికమెండెడ్ లో మెటామాస్క్, కాయిన్ బేస్ వ్యాలెట్ అంటే చెప్తున్నాడు, ఫైల్ కాయిన్ అయితే కింద చెప్తున్నాడు. సో వాట్ ఎవర్ మీ దగ్గర ఏది ఉంటుంది. మెటామాస్క్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇట్లా మీకు స్కాన్ చేయమన్నాడు, ఎందుకంటే మీరు మొబైల్ ఆల్రెడీ వ్యాలెట్ లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి మీ మొబైల్లో మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. మెటామాస్క్ వ్యాలెట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ రైట్ కార్నర్ లో ఇక్కడ మీకు స్కానర్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్కానర్ ఓపెన్ అవుతుంది. ఏదైతే డెస్క్టాప్ మీద చూపిస్తుందో మీకు ఆ స్కానర్ స్కాన్ చేయండి. వీడు వార్నింగ్ ఇచ్చాడు మీకు, యు ఆర్ అబౌట్ టు విజిట్ అండ్ ఎక్స్టర్నల్ లింక్ అని. ఏం పర్వాలేదు, కంటిన్యూ అనండి. కంటిన్యూ కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది కనెక్ట్ అని చెప్పండి. పర్మిషన్స్ అప్డేటెడ్.
ఇక్కడ కన్ఫర్మ్ మళ్ళీ కన్ఫర్మ్ వస్తుంది చూడండి. కన్ఫర్మ్ వెయిట్ చేయండి. అదే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫర్మ్ చేస్తే కానీ మనం కనెక్ట్ అయిపోతాం. కన్ఫర్మ్ కూడా చేయాలి. కొంచెం వెయిట్ చేయండి. అంత ఫాస్ట్గా అవ్వదు ట్రాన్సాక్షన్. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్ మీ వ్యాలెట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ కనిపిస్తూ ఉంది. సో దిస్ ఇస్ ద హౌ టు కనెక్ట్ వ్యాలెట్ అనమాట. పారాసైల్కి మీరు కనెక్ట్ అయ్యారంటే మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మై సీజన్ పాయింట్స్ 58,000 నాకు కనిపిస్తున్నాయి. అంటే ఇది నేను ఆల్రెడీ మీకంటే ముందు చేశా కాబట్టి నాకు ఇప్పటివరకు నేను కలెక్ట్ చేసిన పాయింట్స్ అవి. సో ఇక్కడ మీకు పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పాయింట్స్ కనిపించాలంటే ఫస్ట్ మీరు నోడ్ రన్ చేయాలి. రన్ ఏ నోడ్ అనండి. పారాసైల్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అంటే నాకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయిపోయిందని చూపిస్తున్నాడు. బట్ మీకు యాక్టివేట్ అని మళ్ళీ పాపప్ వస్తుంది. అక్కడ యాక్టివేట్ అన్నారంటే మీకు యాక్టివేట్ అయిపోద్ది. మీ పాయింట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ మీ నోడు పవర్ బటన్ అనమాట. ఇక్కడ దీంట్లో ఇలా తిరుగుతుంది కాబట్టి ఇది పవర్ బటన్. అంటే మీ నోడ్ రన్ అవుతుందని అర్థం. ఇది చూసుకోవాలి. ఎవ్రీ 24 అవర్స్కి మీకు రీసెట్ అవుద్ది. నాకు ఇంకొక 7 hours 35 minutesలో నాకు రీసెట్ అవుద్ది. అంటే నేను అప్పుడు చేశా కాబట్టి నాకు అట్లా. సో ఎవరికి వాళ్ళకి ఆ టైమింగ్ చూసుకొని అలా ఎవ్రీ 24 అవర్స్కి రీసెట్ చేసుకుంటే కంటిన్యూస్గా మీకు పాయింట్స్ వస్తాయి. మీరు దీన్ని రీసెట్ చేయడం మర్చిపోయారంటే కనుక మీ పాయింట్స్ అక్యుములేట్ చేయలేరు. తర్వాత డెలిగేట్. ఈ డెలిగేట్ ఏంటి అంటే నథింగ్ బట్ స్టేక్ అంటే ఐడియా ఉంది కదా. స్టేక్ చేస్తుంటాం పాయింట్స్ని మనం. అట్లనే ఇది కూడా అంతే. ఇక్కడ డెలిగేట్ అంటే మీకు దాంట్లోకి వస్తే ఫైల్ కాయిన్, స్వాన్ కాయిన్, ఫ్లూయెన్స్ కాయిన్, ఎథర్ కాయిన్ ఇవి ఉన్నాయి. వాడు ఏం చెప్తాడంటే మీ పాయింట్స్ కొన్నిటిని స్టేక్ చేస్తూ ఈ కాయిన్ కూడా మీ దగ్గర ఉండాలి, కొనుక్కోవాలి. కొనుక్కొని వాటిని మీరు టేక్ చేయాలి. సర్టన్ పీరియడ్ లాక్డ్ అసెట్స్ రివార్డ్ రేటు ఇన్ని కాయిన్స్ కనుక మీరు లాక్ చేస్తే ఇంత రేట్ వస్తుందని వాడు చెప్తున్నాడు. ఇప్పుడే పారాసైల్ లో ఎంటర్ అయ్యాము. ఈ కాయిన్స్ మన దగ్గర ఏం లేవు కాబట్టి డెలిగేట్ గురించి మీరు ఆలోచించకండి. డెలిగేట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే స్టేకింగ్. సో డెలిగేట్ గురించి ఏమొద్దు, పక్కన పెట్టండి. తర్వాత ఏంటంటే సోషల్ టాస్క్స్. సోషల్ టాస్క్ చేస్తే ఏంటంటే మీకు ఒక టాస్క్ కి కొన్ని పాయింట్స్ మీకు వాడిస్తాడు. సో నేను ఆల్రెడీ చేసా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ట్విట్టర్ ఒక 500 పాయింట్స్ ఇస్తాడు. డిస్కార్డ్ 500 ఇస్తాడు. టెలిగ్రామ్ 500 ఇస్తాడు. ఏం ఉండదు. ఈ ట్విట్టర్ క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా ట్విట్టర్ పేజ్లోకి వాడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ మీరు ఫాలో చేయాలి. ఫాలో చేస్తే బ్యాక్ వచ్చి వెరిఫై చేసుకోవాలి దాన్ని. అట్లా డిస్కార్డ్ ఇవన్నీ. జాయిన్ అవర్ సోషల్స్. వాడు జాయిన్ చేయమంటాడు. వాడు ట్విట్టర్లో జాయిన్ అవ్వాలి, థర్డ్లో జాయిన్ అవ్వాలి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత మీరు ప్రతిదీ అది ఫస్ట్ పాయింట్ ఓన్లీ సోషల్ టాస్క్. ఇది సెకండ్ వన్ వాడి గ్రూప్ లో జాయిన్ కావడం అనమాట. సో డిస్కార్డ్ ని ఆల్రెడీ జాయిన్ అయ్యా. వెరిఫై చేస్తే గానీ 3000 పాయింట్స్ వచ్చాయి. మీరు కూడా అంతే. మీరు కూడా ఇట్లా వెరిఫై చేయాల్సిందే. వెరిఫికేషన్ ఫెయిల్. ప్లీజ్ మేక్ షూర్ యూ హావ్ జాయిన్ టెలిగ్రామ్. జాయిన్ అండ్ సెండ్ ఏ మెసేజ్ సెండ్ చేయమంటున్నాడు. ఓపెన్ అండ్ వెబ్. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నా. వెల్కమ్ టు పారాసైల్. తర్వాత థర్డ్ వన్ ఎంగేజ్ విత్ పారాసైల్. ఎంగేజ్ విత్ డైలీ ట్వీట్ చేయాలి, డైలీ కామెంట్ చేయాలి. చేస్తే మీరు కొన్ని పాయింట్స్ వస్తాయి మీకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 3000 పాయింట్స్ సీజన్ పాయింట్స్, 3000 సీజన్ పాయింట్స్ రీట్వీట్ అండ్ డిజిగ్నేటెడ్ పారాసైల్ ట్వీట్ and 3000 second points refreshes daily. వాడు ఏదో కొత్త పోస్ట్ పెడతాను, మనం దాన్ని రీట్వీట్ చేస్తూ ఉండాలి, ఇట్లా కామెంట్ చేస్తూ ఉండాలి. నేనే చేయట్లేదు, నాకు ట్విట్టర్ అకౌంట్తో కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే నేనేం చేయటం లేదు. మీరు చేసుకోండి. డైలీ చేస్తే మీకు డైలీ 3000 పాయింట్స్ వస్తాయి. ఏది మీరు నోడ్ రన్ చేయడంతో వచ్చే పాయింట్స్ కాకుండా కొన్ని పాయింట్స్ వస్తాయి. తర్వాత మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తే కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. అండ్ 10,000 పర్ ఇన్వైట్ అండ్ అప్ టు అడిషనల్ 300% సీజన్ పాయింట్స్ ఆన్ పారాసైల్ నోడ్. ఒక్కొక్కరికి 10,000 పాయింట్స్ ఇస్తా అంటున్నాడు. అదే కాకుండా 300% అడిషనల్ సీజన్ పాయింట్స్ కూడా ఇస్తా అని చెప్తున్నాడు. సో వ్యూ హిస్టరీ నొక్కితే కనుక మన దగ్గర ఎంతమంది రిఫరల్స్ అని తెలుస్తుంది. నా దగ్గర ఒకే ఒక రిఫరల్ ఉంది. ఆ ఒక్క రిఫరల్ నేను చేశాను. ఎలా వస్తాయి అంటే రన్ ద పారాసైల్ నోడ్ మనం ఇందాక రన్ చేసాం, అదే ఎవ్రీ 24 hours రన్ చేసుకుంటూ పోతుంటే వస్తాయి. డెలిగేట్ చేయడానికి మన దగ్గర ఆ పర్టికులర్ టోకెన్స్ మన దగ్గర లేవు, అన్ని పాయింట్స్ కూడా మన దగ్గర లేవు. సో డెలిగేషన్ మనం ఏం చేయలేము. రిఫరల్ మాత్రం ఏదో అంటే 2, 3, 4, 5 చేయగలుగుతాం. మనం 100 మంది చేయలేం కదా. సోషల్ టాస్క్ చేయగలుగుతాం. అదే మీరు ఏం చేయగలరో వాటిని చేస్తూ మీ పాయింట్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ సీజన్ రివార్డ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఇన్ 1 week ఆఫ్టర్ ద సీజన్ ఎండ్స్. ఇప్పుడు 0 season ఆల్రెడీ ఎండ్ అవుతుంది. ఇప్పుడు April 9th ఎండ్ అయిపోతుంది. 3 days లెఫ్ట్ ఉంది స్టిల్. సో ఈ 3 days తర్వాత 0 season ఎండ్ అయిపోద్ది. సీజన్ 1 స్టార్ట్ అయింది. సీజన్ 1 లో మళ్ళీ మన అక్యుములేషన్ సీజన్ 1 లో చూపిస్తా ఉంటాడు. పాత అంతా 0 season లో చూపిస్తాడు. ఆ సీజన్స్ వెరిఫికేషన్ చేసుకుని వాడు ఆ సీజన్స్ కి ఇన్ని టోకెన్స్ అని మనకి ఇస్తాడు. ఏంటది పారాసైల్ పిఎస్ఎల్ టోకెన్స్ మనకి ఇస్తాడు వాడు. సో చూడండి ఇక్కడ పూల్ ఏమో ప్రైస్ పూల్ ఏమో $30,000. పార్టిసిపెంట్స్ డే బై డే పెరిగిపోతా ఉన్నారు, విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే మీరు ఎర్లీగా మీరు గ్రాప్ చేసుకుంటే ఎక్కువ పాయింట్స్ కలెక్ట్ చేయడానికి, ఎక్కువ టోకెన్స్ కలెక్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం దీంట్లో ఏమి ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఇన్వెస్ట్మెంట్ ఐడియా కానే కాదు ఇది. ఇన్వెస్ట్ చేయకండి. ఫ్రీగా వచ్చే టోకెన్స్ మీరు కలెక్ట్ చేసుకోండి. వాటిని మీరు రిడీమ్ చేసుకొని మీరు ఆ మనీని ఎంజాయ్ చేయండి. అది నేను మీకు ఇచ్చే సలహా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.